Hi friends, welcome to my YouTube channel. నేను మీ దారా సునీల్ కుమార్. సో ఈరోజు ఆర్బీఐ అసిస్టెంట్ రీజనింగ్ సెక్షన్ కంప్లీట్ 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేద్దామండి. సో ఒకవేళ మీరు సీరియస్గా ఆర్బీఐ అసిస్టెంట్కి కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే దయచేసి ఒక రఫ్ పేపర్స్ పెన్ను తీసుకొని క్వశ్చన్ డిస్ప్లే అయినప్పుడు దాన్ని మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేసేసి ఇక్కడ చూపిస్తున్న సొల్యూషన్ డిస్ప్లే అవుతుంది కదండి, దాంతో వెరిఫై చేసుకోండి. సో అలా మీ మార్క్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అండి. So study the following information carefully and answer the given question. So 8 people A, B, C, D, E, F, G and H are sitting in a row. So row, some of them are facing in north direction while some of them are facing in south direction. People sit at extreme ends are facing the opposite direction. So row అన్నాడు కాబట్టి మనము ఒక row వేసుకుందామండి with 8 numbers. రెండు కేసులు ఎప్పుడైనా కూడా పజిల్ కి వీలైనంత వరకు రెండు కేసులు వేసుకోవడం మంచిది. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. డి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ, హూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అంటే ఇక్కడ హూ ఎవరు? ఏ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. లెట్స్ సే ఏ ఇక్కడ ఉందనుకుందాం, ఈ కేసులో ఏ ఇక్కడ. సో డి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటే ఈ కేసులో వచ్చేసి ఏ వచ్చి నార్త్ డైరెక్షన్ 1 2 3, ఇక్కడ డి వస్తుంది. అదే ఈ కేసులో అయితే సౌత్ డైరెక్షన్ 1 2 3, ఇక్కడ డి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఏ. అంటే ఈ వచ్చేసి ఈ కేసులో నార్త్ డైరెక్షన్ ఉంటుంది, అదే ఈ కేసులో అయితే ఈ వచ్చి సౌత్ డైరెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ హెచ్ ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ సి. అంటే డికి హెచ్కి ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు అదే నెంబర్, అదే అంతమందే డికి సికి మధ్యలో కూడా ఉంటారు. అది దాని మీనింగ్. ఎఫ్ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డి. ఓకే, మోర్ దాన్ 3 persons సిట్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. సో ఎఫ్ వచ్చేసి ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డి, కానీ బికి ఎఫ్కి మధ్యలో మోర్ దాన్ గ్రేటర్ దాన్ 3 అన్నాడు. సో ఒకవేళ మనము ఎఫ్ ఇక్కడ ఉంది అనుకుంటాం, అప్పుడు బి వచ్చేసి పాసిబుల్ కాదు, బికి ఎఫ్కి మధ్యలో 3 members కంటే ఎక్కువ. సో ఎఫ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఈ కేసులో. నెక్స్ట్ కేసులో మనం ఎఫ్ ఇక్కడ కానీ అనుకుంటే బికి ఎఫ్కి మధ్యలో 3 కంటే ఎక్కువ పాసిబుల్ కాదు. సో ఇక్కడ ఎఫ్ అవుతుంది అప్పుడు. నెక్స్ట్ ఎఫ్ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డి. అంటే ఎఫ్ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డి అంటే డి వచ్చేసి ఈ కేసులో సౌత్ డైరెక్షన్, అందుకే ఇమ్మీడియట్ రైట్ ఎఫ్ఐఆర్. అదే ఈ కేసులో అయితే నార్త్ డైరెక్షన్, ఇమ్మీడియట్ రైట్ లో ఎఫ్ఐఆర్. సో మోర్ దాన్ 3 persons సిట్ బిట్వీన్ బి అండ్ ఎఫ్ అంటే 1 2 3 4. సో మోర్ దాన్ 3నే కదా, అందుకు ఇక్కడ బి వస్తుంది. నెక్స్ట్ 1 2 3 4, అప్పుడు ఇక్కడ బి. సో ఎక్స్ట్రీమ్ ఎన్ పర్సన్స్ దే ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే బి వచ్చేసి సౌత్ డైరెక్షన్, ఇక్కడ బి వచ్చేసి నార్త్ డైరెక్షన్. నెక్స్ట్ డి టు హెచ్ అండ్ డి టు సి సేమ్ అన్నారు. సో మనము ఒకవేళ ఇక్కడ సి అనుకుందాం అనుకోండి, లెట్స్ టేక్ ఇక్కడ సి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఈ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. ఇమ్మీడియట్ లెఫ్ట్ అనేది పాసిబుల్ కాదు. సో అప్పుడు ఇక్కడ హెచ్, డికి హెచ్కి మధ్యలో 1 member ఉన్నాడు కాబట్టి ఒక మెంబర్ని వదిలిపెట్టి ఇక్కడ సి. ఈ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి, సి హూ ఈస్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. అంటే సి హూ ఈస్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. అదే ఈ కేసులో వచ్చేసి మనం ఇక్కడ హెచ్ తీసుకున్నాం అనుకో, డిహెచ్ 1 person ఉన్నాడు. సో ఇక్కడ 1 person వదిలిపెట్టేసి మనకి ఇక్కడ సి. సి హూ ఈస్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్, సి హూ ఈస్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ జీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. అంటే హెచ్ ఎక్కడైతే ఉంటారో దాని హెచ్కి లెఫ్ట్ సైడ్ థర్డ్ లో జీ ఉంటారు. సో అప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ హెచ్ సౌత్ డైరెక్షన్ అవుతుంది, 1 2 3, థర్డ్ వచ్చేసి ఇక్కడ జీ. నెక్స్ట్ హెచ్ ఇక్కడ నార్త్ డైరెక్షన్ 1 2 3, ఇక్కడ జీ. ఓకే, నెక్స్ట్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ డి ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ బట్ ఆపోజిట్ టు డి. అంటే డి ఏ డైరెక్షన్ ఉంటారో వాళ్ళ ఇమ్మీడియట్ నైబర్స్ ఆపోజిట్ డైరెక్షన్. సో డి వచ్చేసి సౌత్ అయినప్పుడు ఇక్కడ ఎఫ్ నార్త్, జి నార్త్. అదే ఇక్కడ ఎఫ్ సౌత్, జి సౌత్. నెక్స్ట్ ఈ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. అంటే సి ఇక్కడ ఉన్నారు, అప్పుడు ఇక్కడ ఈ. సో ఈ డైరెక్షన్ ఏంది ఈ కేసులో? సౌత్. కానీ ఇక్కడ ఆల్రెడీ స్లాట్ జీ ఫిల్అప్ అయిపోయింది, అంటే ఈ కేసు మనకు రాంగ్ అయిపోయినట్టు అర్థం. సో ఇది ఇక్కడ మీకు అన్ని ఆల్ఫాబెట్స్ వచ్చాయి, అన్ని డైరెక్షన్స్ వచ్చాయి. సో ఫైనల్ గా వచ్చిన సిట్టింగ్ రో ఇది. ఓకే,
సో ఐ హోప్ మీ అందరికి ఇదే వచ్చింది అనుకుంటా అండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. దీనిపైన ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఇమ్మీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ బి? ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి ఎవరున్నారు? బి ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. సో ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి అంటే ఎవరు లేరు. సో ఆప్షన్స్ వచ్చేసి ఈ నన్ ఆఫ్ ద అబోవ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ ఒకసారి మనము అన్ని చూద్దామండి. ఓకే, మనము ఈ యొక్క కండిషన్ టేబుల్ ని రాసుకుందాము సో దట్ ఇట్ ఈస్ ఈజీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. సో బి, ఇక్కడ ఈ, నెక్స్ట్ వచ్చేసి సి, బిడిఎఫ్, ఇక్కడ జి, నార్త్ డి, ఎఫ్ సౌత్, హెచ్ అండ్ ఏ. 3, 4, 5, 6, 7, 8. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు జి? అంటే జి తోటి ఎఫ్ ఎట్లా ఉంది? సో జి ఇక్కడ ఉన్నారు, ఎఫ్ వచ్చేసి సెకండ్ టు ద లెఫ్ట్. ఓకే, సెకండ్ టు ద లెఫ్ట్. ఆన్సర్ ఎక్కడ ఉంది? బి, సెకండ్ టు ద లెఫ్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ? ఎఫ్ ఎక్కడ ఉన్నారు? ఎఫ్ అండ్ ఈ అంటే 1, 2, 3. సో 3 మెంబర్స్. సో 1, 2, సో ఇక్కడ డి మోర్ 3. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి. హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్? సౌత్ డైరెక్షన్ ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4. టోటల్ 4 మెంబర్స్. సో ఆప్షన్ సి. సో మీరు ఇవి క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. 4 among the 5 are in the same and certain way and thus forms a group. Which of the following pairs does not follow the group? సో ఇక్కడ బిఈ, బి వచ్చేసి నార్త్ డైరెక్షన్ ఉన్నారు, ఈ వచ్చేసి సౌత్ డైరెక్షన్. డిఏ, డి నార్త్, ఏ వచ్చేసి ఏ, సారీ ఇది ఏ కదండి. సో ఏ వచ్చేసి సౌత్ డైరెక్షన్. సిఎఫ్, సి వచ్చేసి నార్త్, ఎఫ్ వచ్చేసి సౌత్. ఈజీ, ఈ వచ్చేసి సౌత్, జీ వచ్చేసి సౌత్. సో ఇక్కడ మిస్ మ్యాచ్ అయిపోయింది. సో దీని ఆన్సర్ వచ్చేసి డి. ఇవి 5 క్వశ్చన్స్ ఆ పజిల్ పైన అండి, ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి. 6 persons PQRST and you have different heights. సో డిఫరెంట్ హైట్స్ అన్నప్పుడు నేనైతే 1, 2, 3, 4, 5, 6 అని వేసేసుకుంటా. సో P is taller than Q and R అంటే P taller than Q, R లేదనుకుంటే P taller than R, Q. T is taller than U and P. T is taller than U and P అంటే ఎక్కడ U ఉంటారు T. బట్ షార్టర్ దాన్ ఎస్ అంటే T వచ్చేసి షార్టర్ దాన్ ఎస్. సో ఆబ్వియస్లీ there are only 2 persons who are shorter than U అంటే 2 persons shorter than U అంటే ఇక్కడ U. ఓకే, నెక్స్ట్ T is taller than U and P. సో T is taller than U and P అంటే అప్పుడు ఇక్కడ నీకు P అవుతుంది, ఇక్కడ T. సో T is taller than U and P but shorter than S అంటే S. నెక్స్ట్ Q is not the shortest person అన్నాడు. సో Q is not the shortest person అంటే R shortest person and Q will become second. సో ఇది ఈ యొక్క సొల్యూషన్ STPUQR. సో దీనిపైన ఒక 3 క్వశ్చన్స్ అండి. హూ ఇస్ ద సెకండ్ టాలెస్ట్ పర్సన్? సెకండ్ టాలెస్ట్ పర్సన్ అంటే T. T is the second tallest person. ఇక్కడ second tallest person has a height of 170 centimeters. 170. Okay, next. What is the possible height of S? Possible height of S అంటే ఇక్కడ T కన్నా తక్కువ హైట్ ఉన్న వాళ్ళు వీళ్ళు, T కన్నా ఎక్కువ హైట్ ఉన్నది S అంటే కంపల్సరీగా S వచ్చేసి 170 కన్నా ఎక్కువే ఉంటారు. ఏ నెంబర్ లో ఉంది 170? సో D లో 175 సెంటీమీటర్స్ ఉంది. సో ఇట్ ఈస్ ద పాసిబుల్ హైట్ ఆఫ్ S. నెక్స్ట్ 8th క్వశ్చన్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ టాలర్ దాన్ P? సో టాలర్ దాన్ P అంటే TS 2 మెంబర్స్. సో ఆన్సర్ ఇస్ A. సో ఓకే, ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి ఇది STPUQR. నెక్స్ట్ క్వశ్చన్. సో డైరెక్షన్స్ అండి. సో రవి వాక్స్ టువర్డ్స్ సౌత్ అండ్ ఎవ్రీ టైమ్ హీ టర్న్స్ హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ ఓన్లీ. అంటే రవి సౌత్ డైరెక్షన్ కి వెళ్తాడు, ప్రతిసారి టర్నింగ్ తిరగాల్సి వస్తే కేవలం లెఫ్ట్ సైడ్ మాత్రమే టర్నింగ్ తిరుగుతాడు. ఓకే, హీ టేక్స్ టర్న్స్ ఆఫ్టర్ ఎవ్రీ 6 kilometers. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు అనుకుందాం రవి.
సౌత్ ఎంత ఫస్ట్ 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు అంటే 6 కిలోమీటర్స్. ఆఫ్టర్ దట్ 2 కిలోమీటర్స్ అంటే లెఫ్ట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ టర్న్ అవుతాడు అంటే రైట్ సైడ్ ఇక్కడ అవుతుంది, లెఫ్ట్ ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ వచ్చేసి నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ తిరిగి 3.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. సో నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ తిరిగి 3.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ తిరిగి 4.5 కిలోమీటర్స్. ఇక్కడ 2 అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి 2.5 ఉంటుంది, అప్పుడు 4.5 ఇక్కడ. నెక్స్ట్ అట్ లాస్ట్ హీ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్స్ 2.5 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని 2.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. సో ఇది 6 అయినప్పుడు ఇది 3.5, ఇది 2.5 అవుతుంది. సో ఇక్కడ ఫైనల్. సో హౌ ఫార్ ఈస్ ద స్టాండింగ్ ఫ్రమ్ హిస్ ఇనిషియల్ పాయింట్. సో ఇనిషియల్ పాయింట్ ఇక్కడ ఉందంటే ఫైనల్ పాయింట్ ఇక్కడ. గ్యాప్ వచ్చేసి ఇది ఆల్రెడీ 2, టోటల్ 2.5 అంటే ఈ గ్యాప్ వచ్చేసి 2.5 ఉంటుంది. సో ఇక్కడ నుంచి రైట్ టర్న్ తిరిగాడు కాబట్టి మనోడు నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తుంటాడు. సో డైరెక్షన్ వచ్చేసి నార్త్ అండ్ 2.5 కిలోమీటర్స్. ఆప్షన్ సి, నార్త్ అండ్ 2.5 కిలోమీటర్స్. సో ఐ హోప్ ఇదే వచ్చింది అనుకుంటా ఆన్సర్ మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. నెక్స్ట్, సో ఇది ఇన్ఈక్వాలిటీస్. సో మీరు చూస్తేనే బి టు ఎస్, బి ఎక్కడ ఉంది ఇక్కడ, బి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. సో ఇది రాంగ్. నెక్స్ట్ టీ టు ఎఫ్, టీ నుంచి వే లేదు ఎఫ్ కి, సో ఇది కూడా రాంగ్. సో దీని ఆన్సర్ వచ్చేసి డి, నైదర్ 1 నార్ 2. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్ మీరు వెరిఫై చేసుకోండి ఇవి ఆన్సర్స్. జెడ్ టు సి, జెడ్ ఎక్కడ ఉంది, జెడ్ టు ఏ, ఏ టు ఎక్స్, ఎక్స్ టు సి, సో ఇట్ ఈస్ కరెక్ట్. డబ్ల్యూ టు ఎక్స్, so W, D, C, X. So here both are true. Next, L, okay, Q to M, Q, P. So E way kaadu, Q to R, S, L to M. So always is equal to is following. So ikkada is equal to anedi raavali. So idi wrong. Okay, next. N is equal to Q. So కానీ ఇక్కడ N is equal to M అన్నాడు కాబట్టి ఇది నథింగ్ బట్ M is equal to Q అండి. సో M is equal to Q, ఇక్కడ Q greater than or equal to M. సో ఈ కండిషన్స్ లో వచ్చేసి నీకు either 1 or 2 ఫాలో అవుతుంది, either 1 or 2. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్. సో అకార్డింగ్ టు ఏ న్యూమరికల్ సిరీస్ how many pairs of digits are there in the number. సో ఈ నెంబర్ ఇచ్చాడు. దీంట్లో మెయిన్ గా ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నెంబర్ ఏ డైరెక్షన్ అడుగుతున్నాడు, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, కొన్నిసార్లు ఓన్లీ ఫార్వర్డ్, ఓన్లీ బ్యాక్వర్డ్ అని అడుగుతాడు. అలా అనుకున్నప్పుడు 6, 7, 2, 8, 9, 5, 7, 4 చూస్తే 6, 7, సో ఇది ఒక పేర్ అయిపోయింది. 8, 9, సో 2, 7, 8, 9 కాదు, 2, 3, 4, 5 ఇదొక పేరు. 6, 7, 8, 9 ఇది ఒక పేరు కదా. నెక్స్ట్ 5, 6, 7 ఇది పేరు కాదు. 4, 5, 6, 7, 8 ఇది ఒక పేరు. ఇట్లా చేసేటప్పుడే మీరు ఒక ఆప్షన్ చూసుకుంటే ఆల్రెడీ 1, 2, 3 మోర్ దాన్ 3 ఉంది. 1, 2, 3, 4 వచ్చేసింది. సో ఆన్సర్ వచ్చేసి మోర్ దాన్ 3. ఓకే, మీరు అంతా కావాలి అనుకుంటే ఇక్కడ 7, 8, 9 ఇది కూడా ఒక పేర్ అవుతుంది. సో టోటల్ 1, 2, 3, 4, 5 పేర్స్ వస్తాయండి ఇక్కడ, 5 పేర్స్. నెక్స్ట్ 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ మనం చూస్తే సో సిలాజిజమ్స్ అండి. ఆల్ అవర్స్ ఆర్ సెకండ్స్. సో ఆల్ అవర్స్ ఆర్ సెకండ్స్, ఆల్ సెకండ్స్ ఆర్ మినిట్స్, ఆల్ సెకండ్స్ ఆర్ మినిట్స్, ఓన్లీ ఫ్యూ సెకండ్స్ ఆర్ డేస్. ఓన్లీ ఫ్యూ సెకండ్స్ అంటే ఇది అండి, ఓన్లీ ఫ్యూ సెకండ్స్ ఆర్ డేస్. నెక్స్ట్ సో కంక్లూజన్ వచ్చేసి సమ్ మినిట్స్ ఆర్ డేస్, సమ్ మినిట్స్. సో ఇక్కడ దీంట్లో మినిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సమ్ మినిట్స్ ఆర్ డేస్ అనేది ఫాలో అవుతుంది. సమ్ అవర్స్ ఆర్ డేస్, సమ్ అవర్స్ డేస్ కనెక్ట్ కావడం లేదు. సో సమ్ అవర్స్ ఆర్ డేస్ అనేది రాంగ్. ఇక్కడ ఫాలో అయ్యేది ఓన్లీ కంక్లూజన్ 1 మాత్రమే. సో మీరు డిఫరెంట్ ఏ మెథడ్ యూజ్ చేస్తారో తెలియదు కానీ నేనైతే వెన్ డయాగ్రామ్స్ వేసి సాల్వ్ చేస్తానండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ 15th క్వశ్చన్. నో తులిప్ ఈజ్ రోజ్ అంటే తులిప్ not rose. No rose is orchid. No rose is orchid. Only few orchids are jasmine. అంటే only few orchids ఈ యొక్క పార్ట్ మాత్రమే.
ఓన్లీ ఫ్యూ ఆర్చిడ్స్ ఆర్ జాస్మిన్స్. సో నో తులిప్ ఈజ్ ఆర్చిడ్. తులిప్ కి ఆర్చిడ్ కి ఏం డెఫినెట్ కంక్లూజన్ లేదు కాబట్టి పాసిబుల్. ఓకే, కానీ ఇక్కడ డెఫినెట్లీ చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ రాంగ్. సమ్ తులిప్స్ ఆర్ జాస్మిన్స్. సమ్ తులిప్స్ ఆర్ జాస్మిన్స్ పాసిబుల్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ డెఫినెట్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి రాంగ్. సో ఈ కంక్లూజన్ లో నెయిదర్ వన్ నార్ టూ ఫాలోస్. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఓన్లీ ఫ్యూ మాప్స్ ఆర్ బ్రూమ్స్. అంటే ఓన్లీ ఫ్యూ అంటే మాప్స్, బ్రూమ్స్, BROOMS. సో ఇవి మాత్రమే మాప్స్, బ్రూమ్స్ అండి. నో బకెట్ ఈస్ బ్రూమ్. నో బకెట్ ఈస్ బ్రూమ్. ఆల్ బకెట్స్ ఆర్ బ్రషెస్. ఆల్ బకెట్స్ ఆర్ బ్రషెస్. సో ఇక్కడ చూస్తే ఆల్ మాప్స్ ఆర్ బ్రషెస్. మాప్స్ కి బ్రషెస్ కి సంబంధమే లేదు. ఓకే, సో ఇట్ ఈస్ రాంగ్. సమ్ బకెట్స్ ఆర్ మాప్స్. సమ్ బకెట్స్ ఆర్ మాప్స్ పాసిబుల్ బట్ నాట్ డెఫినెట్. ఓకే, అందుకే ఇది కూడా రాంగ్. సో దీని ఆన్సర్ వచ్చేసి neither one nor two follows. 16th. నెక్స్ట్ 17th క్వశ్చన్. సమ్ ల్యాప్టాప్స్ ఆర్ మొబైల్స్. అంటే సమ్ ల్యాప్టాప్స్ ఆర్ మొబైల్స్. సో ఓన్లీ అని లేదు, అందుకే నేను షేర్ చేసుకోవడం లేదు. సమ్ ల్యాప్టాప్స్ ఆర్ మొబైల్స్. ఆల్ మొబైల్స్ ఆర్ వాచెస్. ఆల్ మొబైల్స్ ఆర్ వాచెస్. ఓకే, సో ఇక్కడ కంక్లూజన్ వచ్చేసి సమ్ ల్యాప్టాప్స్ ఆర్ వాచెస్. ల్యాప్టాప్స్ కి వాచెస్ కి కామన్ ఉంది. సో ఇట్ ఈస్ ఫాలోయింగ్. ఓకే, సమ్ వాచెస్ ఆర్ మొబైల్స్. వాచెస్, మొబైల్స్ కామన్ ఏరియా ఉంది కాబట్టి ఫాలోస్. సో ఈ 17th క్వశ్చన్ వచ్చేసి బోత్ 1 and 2 ఫాలోస్. ఒకవేళ మీరు కావాలనుకుంటే మళ్ళీ వీడియో బ్యాక్ సైడ్ వెళ్ళి చూసుకోండి ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్. సో 18th క్వశ్చన్ ఒక పజిల్ ఇచ్చారండి. సో ఈ పజిల్ దీన్ని బేస్ చేసుకొని ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చారు. సో చూద్దాం. దెర్ ఆర్ 7 ఫ్రెండ్స్ MNOPQR and S. Each one goes on a trip on different days from Monday to Sunday. సో మండే టు సండే అన్నప్పుడు మనం మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, వీలైనంత వరకు ఇట్లా లైన్స్ వేసుకొని ఒక మినిమం 2 కేసెస్కి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. సో ఓ ట్రావెల్స్ ఆన్ ద డే ఆఫ్టర్ దట్ డే ఎన్ ట్రావెల్స్. అంటే ఎన్ తర్వాతనే ఓ ఉంటారు. ఓకే, ఎస్ ట్రావెల్స్ ఆన్ ద డే జస్ట్ బిఫోర్ ద డే ఆన్ విచ్ క్యూ ట్రావెల్స్. అంటే క్యూ ఎక్కడైతే ఉంటారో, ఏ రోజైతే వెళ్తారో దానికి జస్ట్ ముందు రోజు మాత్రమే ఎస్ వెళ్తారు. సో ఈ రెండు రావాలి వెంటనే. నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ద వన్ హూ ట్రావెల్స్ వెన్స్డే అండ్ ఎన్. అంటే వెన్స్డేకి ఎన్కి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ పి అండ్ ఎస్. అంటే పికి ఎస్కి కూడా అంతమందే ఉంటారు. నెక్స్ట్ ఆర్ ట్రావెల్స్ ఆన్ వెన్స్డే. సో ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆర్ ట్రావెల్స్ ఆన్ వెన్స్డే. ఆర్ ఇక్కడ ఒక కేసు, రెండో కేసులో ఆర్. ఓకే, క్యూ ట్రావెల్స్ ఆన్ ద డే విచ్ ఈస్ 4 days ఆఫ్టర్ ద డే ఆన్ విచ్ పి ట్రావెల్స్. సో పి తర్వాత 4 days కి క్యూ ట్రావెల్ అవుతారు. నెక్స్ట్ పి డస్ నాట్ ట్రావెల్ ఆన్ ద డే ఆఫ్టర్ ద డే ఆన్ విచ్ ఆర్ ట్రావెల్స్. అంటే ఇక్కడ ఎక్కడ కూడా పి రాడు. దాని మీనింగ్ పి డస్ నాట్ ట్రావెల్ అంటే పి ఓన్లీ ఆర్ కన్నా ముందు మాత్రమే ట్రావెల్ చేయగలడు. సో ఆర్ కన్నా ముందు అంటే పి ట్యూస్డే రావచ్చు, ఇంకో కేసులో పి మండే రావచ్చు. సో పి ట్యూస్డే అయినప్పుడు ఆఫ్టర్ 4 days క్యూ అంటే 1 2 3 4 సాటర్డే క్యూ. అదే ఈ కండిషన్స్ లో 1 2 3 4 ఫ్రైడే క్యూ. సో క్యూ ఎక్కడైతే ఉంటారో క్యూకు ముందు ఎస్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పారు, ఎస్ ట్రావెల్స్ ఆన్ ద డే జస్ట్ బిఫోర్ ద డే ఆన్ విచ్ క్యూ ట్రావెల్. సో ఎస్, క్యూ ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, వెన్స్డేకి ఎన్కి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో పీకు ఎస్కి కూడా అంతే మంది ఉంటారు. సో వెన్స్డేకి ఎన్, పీకు ఎస్కి ఎంతమంది ఉన్నారు, 2 members ఉన్నారు. సో వెన్స్డేకి ఎన్ అంటే మధ్యలో ఆర్కి ఎన్కి మధ్యలో 2 members ఉండాలి. ఆర్కి పైన చూసుకుంటే ఖాళీ లేదు, కింద చూసుకుంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో ఈ కేసు అనేది నీకు రాంగ్ అయిపోయింది. ఇక్కడ పీకి ఎస్కి 2 members ఉన్నారు, ఆర్కి ఎన్కి మధ్యలో 2 members ఉండాలి, పైన పాసిబుల్ కాదు, కింద ఎన్.
సో n అర్థమైపోయింది ఇక్కడ సాటర్డే అని. కానీ ఈ కండిషన్స్ ప్రకారము O travels on the day after the day n travels అంటే O సండే. సో ఇంకా మిగిలిన వచ్చేసి m వచ్చేసి ట్యూస్డే అంటే PMRSQNO. ఓకే, మీరు చూసుకోవచ్చు ఇక్కడ రాద్దాం PMRSQNO మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్. సో దీన్ని బేస్ చేసుకొని 5 క్వశ్చన్స్. హూ గోస్ ఆన్ సండే, సండే ఎవరు వెళ్తున్నారు? ఓ. సో ఓ వచ్చేసి డి. ఆన్ విచ్ డే పి ట్రావెల్స్ ఆన్ మండే. సో ఆన్సర్ ఈస్ బి. హౌ మెనీ పర్సన్స్ గో ఆఫ్టర్ ఎస్ తర్వాత QNO అంటే టోటల్ 3 మెంబర్స్. ఓకే, 3 మెంబర్స్ అంటే ఆప్షన్ ఏ. హూ గోస్ ఆన్ ట్యూస్డే వచ్చేసి ఎం, మండే, ట్యూస్డే ఎం. సో ఎం అనే వ్యక్తి లేరు కాబట్టి ఆన్సర్ నన్. హౌ మెనీ పర్సన్స్ గో బిట్వీన్ ఓ అండ్ ద వన్ హూ గోస్ ఆన్ మండే అంటే ఓకి మండేకి ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 మెంబర్స్. సో ఇట్ ఈస్ మోర్ దాన్ 4. ఓకే, సో మీరు ఒకసారి పజిల్ని ఇంకా చూసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఈ ఆన్సర్స్ వస్తున్నాయా లేదా అని. ఒకవేళ నేనేమైనా తప్పు చేసింటే అండి మీరు నిర్భయంగా కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, నేను కూడా కొన్ని నేర్చుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఇవి 22 క్వశ్చన్స్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ నుంచి చూద్దామండి. 23rd క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఎస్ ఫ్యామిలీ ట్రీ గురించి ఇచ్చాడు. ఫ్యామిలీ ట్రీ, there are 8 persons in the family. సో PQRS ABC and D వీళ్ళు 8 మెంబర్స్. సో ఎస్ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఏ అంటే మీరు ఏ నోటేషన్స్ యూజ్ చేస్తారో నాకు తెలియదు కానీ నేను సాల్వ్ చేసినట్టు మాత్రమే చేస్తాను. ఎస్ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఏ అంటే ఎస్ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఏ. Q and R are brothers of S అంటే S బ్రదర్స్ Q and R. D is the granddaughter of S. అంటే S కి కొడుకు కూతురు ఉంటారు, వాళ్ళ పిల్లలు వచ్చేసి D is the granddaughter of S. P is the mother of R. అంటే వీళ్ళ ముగ్గురికి మదర్ వచ్చేసి P. B the only son of A అంటే A కి కేవలం ఓన్లీ ఒక కొడుకున్నాడు B. ఈజ్ మ్యారీడ్ టు C. B has no siblings అంటే B కి ఎవరు లేరు. సో D వచ్చేసి BC వాళ్ళ కూతురేనండి. సో ఇది 8 మెంబర్స్ వచ్చారా? 1 2 3 4 5 6 7 8. సో ఇది ఫ్యామిలీ ట్రీ. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ని మనం ఒక ఫ్యామిలీ ట్రీ లాగా మార్చేసాం. సో దీనిపైన ఒక 3 క్వశ్చన్స్. ఓకే, హౌ ఈస్ P రిలేటెడ్ టు S? S వాళ్ళ మదర్ P. సో ఆన్సర్ వచ్చేసి B. ఆన్సర్ ఈస్ మదర్. ఓకే, నెక్స్ట్ హౌ ఈస్ R రిలేటెడ్ టు B? R కి B కి మధ్యలో B వాళ్ళ నాన్న అమ్మ S అయినప్పుడు S వాళ్ళ అన్న అంటే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అంకుల్. నెక్స్ట్ హౌ ఈస్ S రిలేటెడ్ టు C? S కి C కి S కొడుకు వచ్చేసి B యొక్క భార్య C అయినప్పుడు S వచ్చేసి ఏమవుతారు? S ఈస్ మదర్ ఇన్ లా. ఓకే, S అత్త అవుతుందండి C కి. సో ఇది ఫ్యామిలీ ట్రీ. ఓకే, నెక్స్ట్ 26 క్వశ్చన్. ఇక్కడ ఏమిచ్చారు మీకు? ఒక పజిల్. దెర్ ఆర్ 8 పర్సన్స్. వాళ్ళు వచ్చేసి సునీత, సునీల్, సురేష్, సుప్రియ, సుజాత, సునంద, సుమన్, సుచరిత. సో ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో ఇలాంటివి అడుగుతారండి. రమేష్ అన్ని R తో కానీ S తో కానీ N తో కానీ. సో కన్ఫ్యూజన్ పడకుండా మీరు కేస్ 1 కేస్ 2 అట్లా ఎన్ని కేసెస్ పాసిబుల్ అయితే అన్ని కేసెస్ చేసుకొని క్లారిటీగా చేసుకోవడం మంచిది. ఓకే, దే ఆర్ నాట్ సిట్టింగ్ సర్క్యులర్లీ, నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్, ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. 8 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 8 మెంబర్స్ 1 2 3 4 8 మెంబర్స్ ఉన్నారు. దే ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. సో టువర్డ్స్ ద సెంటర్ అన్నప్పుడు నువ్వు యారో మార్క్ ఇన్సైడ్ వేసుకో, లేదనుకుంటే నీకు గుర్తుంటే వదిలేయండి. ఓకే, నెక్స్ట్
Sunil is Sujata and Suman are neighbors. So Sujata and Suman are neighbors అంటే let's take that Sujata ఇక్కడ ఉన్నారు. ఓకే నెక్స్ట్ అప్పుడు ఇక్కడ సుమన్ అనుకుందాం. ఎందుకు రైట్ ఏ లెఫ్ట్ అనుకోవచ్చు కదా అనుకుంటే అప్పుడు ఇక్కడ కేసు సుజాత, ఇక్కడ వచ్చేసి సుమన్. ఓకే నెక్స్ట్ సునీల్ ఈస్ థాట్ టు ద రైట్ ఆఫ్ సునంద. దీనికి మళ్ళీ వద్దామండి. నెక్స్ట్ దెర్ ఆర్ 2 persons సిట్టింగ్ బిట్వీన్ సురేష్ అండ్ సునీత. సురేష్ అండ్ సునీత లేదు. ఓకే సో సుజాత కానీ సుమన్ కానీ ఉన్న కామన్ పాయింట్ ఏందో చూసుకుందాం. సుప్రియ ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ సునీల్, నో. సురేష్ ఈజ్ ఫేసింగ్ సునీల్, నో. సుమన్ అండ్ సునీల్ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ సునీత అంటే సుమన్ సునీలు సునీతకు ఇమ్మీడియట్ నైబర్స్ అంటే ఇక్కడ సుమన్ ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్ నైబర్ అయ్యేటప్పుడు ఓకే అప్పుడు ఇక్కడ సునీల్ అవుతారు. సో వీళ్ళిద్దరికి ఇమ్మీడియట్ నైబర్ సునీత. ఓకే నెక్స్ట్ ఈ కేసులో సుమన్ ఇక్కడ ఉన్నారంటే సునీత, ఇక్కడ సునీల్. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అయిపోయింది కదా. సురేష్ ఈజ్ ఫేసింగ్ సునీల్ అన్నాడు. సునీల్ ఇక్కడ ఉంటే అప్పుడు ఇక్కడ సురేష్, సో ఇక్కడ సునీల్ ఉంటే ఇక్కడ సురేష్. ఓకే సునీల్ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సునంద అంటే సునంద ఎక్కడైతే ఉంటారో ఆమెకి థర్డ్ రైట్ లో సునీల్ ఉంటారు. సో సునీల్ ఇక్కడ ఉన్నారంటే థర్డ్ రైట్ అంటే ఆల్రెడీ ఇక్కడ సుజాత ఉన్నారు. ఓకే సో ఈ కేసు అనేది నీకు రాంగ్ అయిపోతుంది. సో సునీల్ ఇక్కడ ఉన్నారు అంటే ఇక్కడ సునంద, సునంద థర్డ్ రైట్ 1 2 3 సునీల్. ఓకే సుప్రియ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ సునీల్. సునీల్ కి ఇమ్మీడియట్ నైబర్ సుప్రియ కాదంటే ఇంకా మిగిలిన ప్లేస్ ఇదే కాబట్టి సుప్రియ. సో ఇంకా మిగిలినది వచ్చేసి మీరు చూసుకోండి. సునీత ఆల్రెడీ కేమ్, సునీత, సునీల్ వచ్చేసింది, సురేష్ వచ్చేసింది, సుప్రియ, సుజాత, సునంద, సుమన్. సో ఇంకా మిగిలింది సుచిత్ర. సో ఇది సర్కిల్. సో దీన్ని బేస్ చేసుకొని ఒక 5 క్వశ్చన్స్ మనం చూద్దాం. హూ ఈ సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ సుప్రియ. సుప్రియకి ఇమ్మీడియట్ రైట్ లో, సుప్రియకి ఇమ్మీడియట్ రైట్ అంటే సుచిత్ర. ఓకే సుచిత్ర ఆప్షన్ ఈ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే సో ఇక్కడ మనము నోట్ చేసుకుందామండి. సుచిత్ర, సునీల్, సునీత. ఇక్కడ సింపుల్ గా సుచిత్ర, సునీల్, సునీత, సుమన్, సుజాత, సురేష్. సుమన్, సుజాత, సురేష్. ఇంకా మిగిలింది సునంద అండ్ సుప్రియ. సునంద అండ్ సుప్రియ. ఓకే దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ చూద్దాం. What is the position of Suman with respect to Sunanda? So Sunanda ki Suman ki. Sunanda ఇక్కడ ఉన్నారు. సుమన్ రైట్ సైడ్ అయితే 1 2 3 4 5th టు ద రైట్, కానీ ఇక్కడ 5th టు ద రైట్ లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ చూద్దాం. 1 2 3. సో ఇట్ ఈస్ థర్డ్ టు ద లెఫ్ట్. సో థర్డ్ టు ద లెఫ్ట్ వచ్చేసి సి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 28. Which of the following statements is are true? సో అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, దాంట్లో ట్రూ ఏదన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సురేష్ అండ్ సుప్రియ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్. సురేష్, సుప్రియ నో. సురేష్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సుమన్. సుమన్ కి సెకండ్ టు ద లెఫ్ట్ లో సునీల్ ఉన్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ సుప్రియ అండ్ సునీత వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ సునీత అంటే సునీతకు లెఫ్ట్ సైడ్ లో సుప్రియకి మధ్య 2 members ఉంటారు. సునీత ఎక్కడ ఉన్నారు, సునీత లెఫ్ట్ సైడ్ అంటే ఇట్ సైడ్ 2 members సుప్రియ. సో దిస్ స్టేట్మెంట్ సి ఈస్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి మనకి సి వచ్చి ఆన్సర్. మిగిలి వచ్చి క్రాస్ చెక్ చేయాలని చూద్దామండి. సునంద అండ్ సుచిత్ర ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సునందకు ఆపోజిట్ సునీత ఉన్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. సుజాత ఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సునీల్. సునీల్ కి థర్డ్ టు ద లెఫ్ట్ 1 2 3 సునంద. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. సో ఇది నెక్స్ట్ 29 క్వశ్చన్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ సుచిత్ర అండ్ సునంద ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ సుచిత్ర అంటే సుచిత్రకు లెఫ్ట్ సైడ్ లో సునందకు మధ్యలో ఎంతమంది ఉన్నారు. సుచిత్ర ఎక్కడ ఉన్నారు, ఇక్కడ సుచిత్ర లెఫ్ట్ సైడ్ అంటే ఈ డైరెక్షన్. సునంద అంటే ఓన్లీ 1 member మాత్రమే ఉన్నారు. సో ఓన్లీ 1, దట్ ఈస్ ఆన్సర్ 29 కి వచ్చేసి ఏ. నెక్స్ట్ 30.
సో అన్ని ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక్కొక్క స్లైడ్ వేయకుండా అండి అన్ని క్వశ్చన్స్ ఒకటే స్లైడ్ లో ఉంటే మీకు కూడా ఈజీగా ఒకవేళ మీరు మళ్ళీ మళ్ళీ వీడియో చూడకూడదు అనుకుంటే మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. అందుకోసమనే నేను ఇక్కడ మీకు సొల్యూషన్ కూడా రాశానండి. ఓకే, 30th క్వశ్చన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సుప్రియ విత్ రెస్పెక్ట్ టు సునీల్? అంటే సునీల్ ఇక్కడ ఉంటే సుప్రియ ఎక్కడ ఉన్నారు? లెఫ్ట్ సైడ్ అయితే సెకండ్, రైట్ సైడ్ అయితే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో ఇక్కడ సిక్స్త్ ఏం లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ సెకండ్ టు ద లెఫ్ట్ వచ్చేసి డి. సో ఇవే అండి పజిల్ అరేంజ్మెంట్. నెక్స్ట్, సో ఫైనల్ గా 31 క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 31 ఇది ఒక నెంబర్ సిరీస్ అండి. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్. జంబ్లింగ్ అని అడుగుతాడు. సో ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్స్ ఆఫ్ ఈచ్ నెంబర్. సో ఎగ్జామ్ లో మీకు యూట్యూబ్ లో చాలా మంది చాలా డిఫరెంట్ షార్ట్ కట్స్ చెప్తారండి. నేనైతే అటువంటి ఫాలో గాను. జస్ట్ కేర్ఫుల్ గా కొంచెం స్పీడ్ గా చేసుకుంటా. ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్, దెన్ విచ్ నెంబర్ విల్ బి ద హైయెస్ట్ నెంబర్. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్ ఇంటర్చేంజ్ అంటే మనకు 1, 2, 3 అనే నెంబర్ ఉంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసి 2 అవుతుంది, నెక్స్ట్ 1, 3. ఓకే, ఇది సిరీస్. సో ఆ లెక్కలు మనం చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చే నెంబర్స్ వచ్చేసి 425, 584, 547, 562, 219. సో దీంట్లో ఏమడుగుతున్నాడు? హైయెస్ట్ నెంబర్ అంటే 5 ఉంది ఇక్కడ. సో 562. సో 562 కాదు, 584 అనేది హైయెస్ట్ నెంబర్. సో 584 అంటే ఇది 854. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 32nd. ఇఫ్ వి సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద థర్డ్ డిజిట్ అండ్ దెన్ ఇంటర్చేంజ్ విత్ ద ఫస్ట్ డిజిట్. అంటే ఇక్కడ 245 ఉంది, థర్డ్ డిజిట్ లోంచి 1 సబ్ట్రాక్ట్ చేసి ఇంటర్చేంజ్ విత్ ఫస్ట్ నెంబర్ అంటే డైరెక్ట్ మనం చేసేయచ్చండి. ఓకే, ఇట్ నథింగ్ బట్ 442 అవుతుంది. ఇక్కడే రాస్తాం 442. నెక్స్ట్ ఇది వచ్చేసి 358, 654, నెక్స్ట్ 156, 821. సో దెన్ విచ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అమాంగ్ దెమ్? గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ 821 ఉంది. సో ఇట్స్ నథింగ్ బట్ 129 is the greatest number. Option C. Next, 33rd question. If all the 3 digits of the each number are arranged in ascending order, అంటే ఒక నెంబర్ లో ఉన్న 3 digits ని ఆ digits ని ascending order లో అరేంజ్ చేసేసి then all the numbers are arranged in descending order. సో ఫస్ట్ మనము ascending order రాద్దామండి. ఇక్కడ 2, 4, 5, 4, 5, 8, 4, 5, 7, 2, 5, 6, 1, 2, 9. సో ఈ నెంబర్స్ ని దెన్ ఆల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ పెద్దది ఉంటుంది. సో దీంట్లో పెద్దది వచ్చేసేది 458, నెక్స్ట్ 457, నెక్స్ట్ వచ్చేసి 256, 245 and 129. సో దెన్ విచ్ విల్ బి ద థర్డ్ ఎలిమెంట్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఇట్ సైడ్ కదా. సో థర్డ్ 1, 2, 3 అంటే 256. 256 is nothing but 652. సో ఆన్సర్ వచ్చేసి దీనికి 33. బి వచ్చేసి ఆన్సర్ 652. ఎక్కడ ఉంది బి? ఓకే, నెక్స్ట్ 34 క్వశ్చన్. ఇఫ్ ఆల్ ద 3 digits of each number are added, అంటే ప్రతి నెంబర్ ఉన్న 3 digits యాడ్ చేసేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ బి ఎ పర్ఫెక్ట్ స్క్వేర్? సో యాడ్ చేయండి. 11, 9, 17, 16. సో 16 అయిపోయింది. 8, 13, 12. సో ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్ is 16. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 457. ఆప్షన్ డి. నెక్స్ట్, ఇవాళ రీజనింగ్ సెక్షన్ లో లాస్ట్ 35th క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఇన్ ఈచ్ నెంబర్ సెకండ్ అండ్ థర్డ్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్, హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్? సో సెకండ్ థర్డ్ ఇంటర్చేంజ్ అయినప్పుడు 1, 2, 3 ఉందనుకోండి. సెకండ్ థర్డ్ ఇంటర్చేంజ్ అంటే 132. సో ఇక్కడ నీకు మిడిల్ నెంబర్ ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే ఆఫ్టర్ ఇంటర్చేంజ్ తర్వాత ఆ నెంబరు ఈవెన్ నెంబర్ అవుతుంది. సో మిడిల్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉన్నది ఏది? 4. ఇది కాదు. Yes. So total how many even numbers are there? 2 even numbers. It is answer D. So I hope అండి ఒకవేళ మీకు ఇవి అండి 35 క్వశ్చన్స్. మీరు అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీకు
ఒకవేళ మీరు స్కోర్స్ షేర్ చేయాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో రాయండి. సో దట్ మిగతా వాళ్ళతో కూడా మీరు కంపేర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇవే అండి ఇవాళ రీజనింగ్ 35 క్వశ్చన్స్. మరిన్ని వీడియోలు మీ ఆర్బీఐ అసిస్టెంట్ కి సంబంధించి క్వాంట్ వీడియోస్ కూడా మేము తీసుకొస్తాం. ఒకవేళ మా తరపు నుండి ఒక రిక్వెస్ట్, మీకు ఏదైనా కూడా ఒక టాపిక్ సిలాజిజమ్స్ కానీ ఇన్ఈక్వాలిటీస్ కానీ క్వాంట్లో అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ ఏదైనా కూడా ఒక టాపిక్ మీకు కష్టంగా అనిపిస్తే ఆ టాపిక్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో రాయండి. ఆ టాపిక్ పైన కంపల్సరీగా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.